పట్టుకుపోతారు. అన్నీ మనం వెళ్ళిపోయి పొద్దుపోయేదాకుంటే కాంట్రాక్ట్ గాను తీసుకోవడము లేదంటే కూలిగా చేసుకోవడం. దానివల్ల ఏంటంటే లోకల్గా ఉండేటువంటి మన జీవనాధారం దాన్ని మనం గమనించాలి. మనందరూ కరెక్ట్గా ఉంటే వాళ్ళందరినీ కూడా కొంచెం దూరం పెట్టి మనం కూడా భవిష్యత్తులో ముందుకు పోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా శ్రీకాళహస్తి సిపిఐ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు సిపిఐ పార్టీ కాళహస్తి నియోజకవర్గ సెక్రటరీ జనమ గురయ్య గారు అదేవిధంగా ఏదైతే మనం ఇప్పుడు శ్రీ సంకల్ప భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరికీ సిపిఐ పార్టీ నియోజకవర్గం తరఫున మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏఐటీసీ జిల్లా కార్యదర్శి గారు పూర్తి విషయాలు చెప్పాడు. కానీ ఒకటి రెండు విషయాలు ఏంటంటే, నేను వస్తా లేబర్ ఆఫీసర్తో ఫోన్లో మాట్లాడుతాను. ఈ నియోజకవర్గంలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటే నియోజకవర్గం కాదు, వాళ్ళకు వచ్చేది కాళహస్తిలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్కి 8 మండలాల పరిధి వస్తుంది. ఈ 8 మండలాల పరిధిలో 15,000 మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడికి వచ్చినటువంటి 50-60 మంది కాదు, 15,000 మంది ఈ లేబర్ ఆఫీసులో, శ్రీకాళహస్తి లేబర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఏ స్టేటో? బీహార్. వీళ్ళకి లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేవు. ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంటారు, ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళ స్టేట్లో ఉంటుంది. మరి వీళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు అండగా ఉంటారు? మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది రేణిగుంట మండలంలో. మంత్రి నారాయణ అందరికీ తెలుసు కదా, మంత్రి నారాయణ. ఆయన పెద్ద భవనం ఒకటి కట్టిస్తున్నాడు ఎయిర్పోర్ట్ వెనకాల. ఆ భవనంలో బీహార్ అతను పైనుంచి పడి చనిపోయినాడు. అది అటు ఇటు మన నాయకులకి తెలిసింది, రేణిగుంట పార్టీ మండల నాయకులకి, ఏఐటీసీ నాయకులకి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ భవనంలోకి లోపలికి పోవాలంటే అందరికీ భయమే. ఎందుకంటే అంత పెద్ద బంగ్లా, సెక్యూరిటీ ఆ భవనానికి. మనోళ్ళు పోరాటం అయిన తర్వాత 5,50,000 రూపాయలు ఆ కుటుంబానికి బీహార్కి పంపించడం జరిగింది. అప్పటికప్పుడే 50,000 రూపాయలు దహన క్రియలకి 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని అప్పటికప్పుడే చెక్ ఇచ్చేసి వాళ్ళ కుటుంబానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఆయన చెప్పినటువంటి దీనిలో, లేబర్ ఆఫీసర్ చెప్పినటువంటి దీనిలో 2019 సంవత్సరం నుంచి ఒక్క క్లెయిమ్ కూడా కావట్లేదు, మా ఖజానాలో డబ్బులు లేవు అంటే ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది? మనం కట్టిన డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇది ఎవరు అడగాల? భవన నిర్మాణ కార్మిక సంఘంగా అడగాల, ఏఐటీసీ సంఘంగా అడగాల. అడగాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది, మీ పైన ఉంది. అందువల్ల ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తర్వాత 14వ తేదీ తిరుపతిలో భారీ జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ జిల్లా మహాసభకి మీరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మనకు బిల్డర్స్ ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసేటటువంటి వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి 14వ తేదీ తిరుపతిలో జరిగేటటువంటి జిల్లా మహాసభను జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.